వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ఆ ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అనే క్రీస్తు అని చెప్పాను. చాలండి. చూడండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేటప్పుడు, పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని గూర్చి, దేవుని గూర్చి అనేక మందితో దేవుని వాక్య సువార్త ప్రకటిస్తుంటే, పిలుపుదైన కైసరే ప్రాంతానికి వచ్చారు ప్రభువారు. ఆ ప్రాంతానికి వచ్చి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. జనులు మనిషి కుమారుని గూర్చి ఏమనుకుంటున్నారు, నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కొందరు ఇర్మియా అనియు, కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహాను అనియు, ఇర్మియా అనియు లేకపోతే ఏలియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరైతే ఏమనుకొనుచున్నారు? మీరైతే నన్ను గురించి ఏమనుకుంటున్నారంటే, సీమోను అయిన పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడివి, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తా వచ్చారు. ఏమండి, ఈ సంగతులు తండ్రి మీకు బయలుపరిస్తేనే తప్ప మనుషులు దాన్ని గ్రహించలేరు అన్నాడు. ఏమండి, మనం దేవుని యొక్క మాటలు గమనిస్తే ఈనాడు చూడండి, ప్రజలు ప్రపంచంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని గురించి చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అని, లేక యేసుక్రీస్తు ప్రభు ఒక ఇశ్రాయేలు దేవుడని, లేదా ఇశ్రాయేలుకి సంబంధించిన మతం అని, యేసుక్రీస్తు ప్రభు యొక్క మార్గం ఒక మతం అని, ఆయన ఒక మత బోధకుడని. ఈ మతోన్మాదులైతే చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఆయన ఒక తండ్రి లేనివానిగా పుట్టాడని, లేక మరియమ్మ తల్లి చూడండి భర్త లేకోకుండా కన్నది అని, ఒక రోమా సైనికుడితో చూడండి అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టాడని ఈ మతోన్మాదులు నోటికి వచ్చినట్టుగా వాగుతున్నారు. ఏమండి, ఆయన పరిశుద్ధుడని వాక్యం చెప్తుంది, ఆయన లోకరక్షకుడని వాక్యం చెప్తుంది. ఈ ప్రజలు చూడండి రకరకాలుగా ఏరియాని బట్టి, దాని యొక్క దేశాన్ని బట్టి, కొన్ని కొన్ని పద్ధతులు, కొన్ని యొక్క మార్గాలను బట్టి చూడండి ప్రభువుని తప్పుడుగా క్రియేట్ చేస్తున్నారు. ఒక ప్రవక్త అని, ఆయన దేవుడు కాదని, లేదా ఆయన ఒక పాప అని. ఈ మధ్య ఒకటి చూడండి, ఎక్స్ క్రిస్టియన్ అంటండి. కొంతకాలం క్రిస్టియన్గా నడుచుకొని తర్వాత క్రీస్తులోంచి వేరై ఈ యొక్క అన్ని జనులు కలిసిపోయిన వ్యక్తి ఒక అతను, యవనస్తుడు ఒకడు అన్నాడు, క్రీస్తులో పాపం ఉంది, నేను చూపిస్తాను అన్నాడు. ఆయన ఆనాడే ఛాలెంజ్ విసిరాడు. ఏమని? నాలో పాపం ఉందని మీరు ఎవడని నిరూపించగలరా? ఎవడు స్థాపించను? ఏమండి, 8వ అధ్యాయం యోహాను సువార్తలో 46 వచనం ఉంటుందండి ఆ మాట. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నమ్మట్లేదు? దేవుని వాక్యం సత్యము. ఆయన ఛాలెంజ్ విసిరారు ప్రపంచానికి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు? ఎవడు స్థాపించును? హేరోదు పాపం కనిపెట్టలేకపోయాడు, యేసు ప్రభువులో గుర్తించలేకపోయాడు. పిలాతు యేసుక్రీస్తు ప్రభులో తప్పుని చూడని చూపించలేకపోయాడు.
ప్రియులారా చూడండి, ఈ ప్రజలు చూడండి ప్రభువుని రకరకాలుగా అనుకుంటున్నారు. ఆయన ఒక మత బోధకుడని, లేక ఆయన చూడండి ఒక ప్రవక్త అని, లేకపోతే ఒక అందరిలాగా ఒక మహనీయుడని. ఈ అందరూ చూడండి లోకములు దేవుళ్ళు దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారిలో ఈయన కూడా ఒకరని అనేక రకరకాలుగా చూడండి మనుషుడు మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తుని గురించి. నీవేమనుకుంటున్నావు? ప్రభుని గురించి, దేవుని సువార్తను గురించి నువ్వేమనుకుంటున్నావు? బైబిల్ గురించి నువ్వేమనుకుంటున్నావు? క్రీస్తు ప్రభుని గురించి నువ్వేమను ఆలోచన కలిగి ఉంటున్నావు? వాళ్ళు ఏదో పని పాట లేకుండా దేవుని సన్నిధిలో ఈ విధంగా చూడండి ప్రార్థన పెట్టారనుకుంటున్నావా? లేకపోతే ఈ యొక్క బైబిల్ అనేది ఒక మత పుస్తకం అనుకుంటున్నావా? క్రీస్తు ప్రభుని గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళైతే రకరకాలుగా అనుకున్నారు. నీవు ప్రభుని గురించి ఏం మాట్లాడుకుంటున్నావు? అసలు నీ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకునే ఆలోచన నీకు లేదా? యేసుక్రీస్తు వారిని గురించి, ఆయన చరిత్రను గురించి, ఆయన యొక్క గ్రంథాల గురించి, ఆయన యొక్క భక్తిని గురించి తెలుసుకునే ఆలోచన నీకు లేదా? బైబిల్లో ఏం రాయబడిందంటే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరండి ప్రభు? ప్రభు ఎవరు? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను 1:20 రాయబడింది. ఏమండి, దేవుని వాక్యం ఏం రాయబడింది? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఒక మనుషుడిది కాదండి, లోక ప్రపంచానికి పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన ప్రతి వాని పాపాన్ని ఆయన భుజాన్ని వేసుకొని మోశారు. నీ కొరకును నా కొరకు సిలువ మాను మీద బలియాగంగా బలైపోయిన మహనీయుడు. ఏమండి, ఇప్పటి వరకు నువ్వు ప్రభుని తెలుసుకోకపోతే, నామకార్థంగా నువ్వు జీవించినట్లయితే, ఈ రోజు నుంచైనా ఇక నుంచైనా ప్రభుని తెలుసుకో. నీ పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయారు. నీ పాపం కొరకు చూడండి సిలువ మీద బలియాగం అయిపోయారు. ఆయన రక్తములో చూడండి నీ పాపాలు క్షమించడానికి, ఆయన రక్తం పాపాన్ని శుద్ధి చేయటానికి ఈ లోకానికి శరీరానుసారంగా దిగి వచ్చిన దేవుడై ఉన్నారు. ఏమండి, పరిశీలిస్తున్నావా? ప్రభుని గురించి నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? దేవుని యొక్క మార్గాల గురించి నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? నీ పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వారు, నీ పాపాలు మోసుకొని వెళ్ళిపోయిన ఆయన. ఈ ప్రపంచంలో చూడండి మనుషుడు పాపక్షమాపణ పొందాలి అంటే, నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే, నిర్దోషిగా తీర్చబడాలి అంటే ఆయన ద్వారానే తప్ప ఈ ప్రపంచంలో చూడండి ఎవరి వల్ల కూడా పాపక్షమాపణ అనేది కలగదు. ఒక్క ప్రభు వల్ల మాత్రమే. ఈ లోకంలో చూడండి ప్రతి వ్యాధికిని చూడండి హాస్పిటల్ ఉన్నాయి, వైద్యం ఉన్నది, మందులు కలిగిన వైద్యాలు చూడండి అనేక రకాలు. ఒకప్పుడైతే మందులు లేవు, ఇప్పుడైతే అన్ని బలహీనతలకు చూడండి ఉపశమనం కలుగటానికి మందులు వచ్చాయి. కానీ పాపాన్ని క్షమించటానికి, పాప రోగానికి మందు లేదు. ఉందా? పాప రోగానికి ఎక్కడ హాస్పిటల్ ఉందా? లేదండి. పాప రోగానికి ఒకటే మందు, యేసుక్రీస్తు వారు. ఆయన నీ పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయారు, నీ దుర్మార్గత దుష్టత్వాన్ని మోసుకొని వెళ్ళిపోయారు. ఆయన యొద్దకు వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని ఆయన దగ్గరకు వచ్చి నువ్వు ప్రాధేయపడితే నీ జీవితం మార్చబడిద్ది, నీ బ్రతుకు మార్చబడిద్ది, నీ సమస్యలు తీరిపోతే, నీ కష్టాలు నష్టాలు, నువ్వు చనిపోయిన తర్వాత దైవరాజ్యానికి నువ్వు వారసులుగా ఉంటావు. ఏమండి, పరిశీలించాలి. ఆయన గురించి నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? సువార్తను గురించి నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నీవు క్రీస్తు అంటే ఎవరు అనుకుంటున్నావు? దేవుని యొక్క మార్గాలంటే ఎవరు అనుకుంటున్నావు? యేసుక్రీస్తుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఎప్పుడైనా నువ్వు తలంచావా? ఎప్పుడైనా నువ్వు గ్రహించావా? ఎప్పుడైనా నువ్వు కూర్చొని ఆలోచన చేసావా? ఈ సువార్త యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బోధకుల యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళందరూ చేసే ఈ యొక్క ప్రచారం చూడండి, సువార్త ప్రచురించే దీని యొక్క ఉద్దేశం ఏంటని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ఆయన గురించి నువ్వు తెలుసుకోవటం అవసరం. యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకోవటం అవసరం. ఏమండి, మార్కెట్లోకి ఏదన్నా ఒక కొత్త వస్తువు వస్తే, ఒక సెల్ ఫోన్ వచ్చింది అనుకోండి, దాని గురించి ఆరాధిస్తావు, తెలుసుకుంటావు. ఏదన్నా ఒక వస్తువు వస్తే దాని గురించి తెలుసుకుంటావు.
ఆరాధిస్తావు, దృష్టి పెడతావు. మంచి బట్టలు ఉన్నాయని దాని మీద దృష్టి పెడతావు. ఏమండి, అదే నువ్వు ప్రభుని గురించి, దేవుని గురించి, సత్యాన్ని గురించి, పాపం పోయే మార్గాన్ని గురించి నువ్వు ఎందుకు ఆలోచన చేయట్లా? ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నావు? ఏమండి, నీ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుని గురించి నీ అభిప్రాయం ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? ఒక ప్రవక్త అనుకుంటున్నావా? ఒక నీతిమంతుడు అనుకుంటున్నావా? లేదా ఒక పాప అనుకుంటున్నావా? ఒక మార్గదర్శి అనుకుంటున్నావా? లేదా చూడది ఒక మతం అనుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభు అసలు మన దేవుడు కాదు, మన ఇండియా దేవుడు కాదు, మన కులానికి సంబంధించిన వారు కాదు, మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదు అనుకుంటున్నావా? అయితే ఇప్పుడారా బైబిల్ ఏం చెప్తుందంటే, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఒకరే కాదండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరండి? ఒక కులానికి, ఒక దేశానికి, ఒక మార్గం, దానికి సంబంధించి ప్రపంచంలో చూడండి, భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి మనిషికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఒక మార్గదర్శి. నీ పాపాన్ని విడిపించడానికి ఒక మార్గదర్శి అండి యేసుక్రీస్తు ప్రభు. నీ పాపాన్ని మోసుకుని వెళ్ళిపోయాడు. నువ్వెంతటి ఘోరమైన పాపి అయినా, ఎటువంటి అన్యాయం అక్రమ జీవితంలో జీవిస్తున్నప్పటికీ ఈ రాత్రి నువ్వు ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ పాపాలు క్షమించటానికి, నీ పాపాలు కడిగి వేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. ఏమండి, రాగలుగుతున్నావా? హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? నీ యొక్క ఆత్మ జీవితాన్ని, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. నువ్వు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి, నీకేమవుతాడో తెలుసుకోవాలి, అసలు ఆయన మార్గం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఈ లోకానికి రావడం ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ప్రభువుని గురించి తెలుసుకోపోతే చాలా నష్టపోతావు. యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోపోతే చాలా నష్టపోతావు నీవు. ఆయన ఎవరంటే పాపములు క్షమించే అధికారం కలిగిన వారు. మత్తయి సువార్త 9:5 చదివితే ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునే వాళ్ళను. ఎవరంటండి? యేసుక్రీస్తు వారు ఎవరు? పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వారు. ఈ భూమి మీద మానవుని యొక్క పాపాలు క్షమించాలి అంటే, క్షమించబడాలి అంటే, పాపాలు క్షమించే అధికారం కలిగిన వారి వద్దకు రావాలి. ఏమండి, మనం ఏదన్నా చూడండి, ఈ లోకంలో ఈ స్టూడెంట్లు చూడండి, చదువుకునే పిల్లలు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గారు ఇవ్వాలి, ఆర్ఏ గారు ఇవ్వాలి. ఎంఆర్ఓ ఎవరు, ఈఆర్ఓ ఎవరమ్మా? ఆయన ఎంఆర్ఓ సంతకం కావాలి, 5 సంతకాలు కావాల్సి వస్తాయి. మన సెక్రటరీ దగ్గర నుంచి రెవెన్యూ ఎవరండి, విలేజ్కి సంబంధించిన విఆర్ఓ అంటారు కదా, ఆయన దగ్గర నుంచి ఆయన ఒక సంతకం చేసి పలానా క్యాస్ట్ అని పలానా చెప్తే ఆయన తీసుకెళ్ళి ఎక్కడిస్తారు? ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే దాన్ని వెరిఫికేషన్ చేయడానికి సూపరింటెండెంట్, తర్వాత కొంతమంది ఉంటారు, ఆర్ఐ ఉంటాడు, వాళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసి పలానా క్యాస్ట్ ఈయన అని ఈ 4 సంతకాలు చేసి ఇస్తే లాస్ట్లో ఎంఆర్ఓ గారు చేస్తారు. ఏమండి, ఎందుకంటే నీ ఇంటి ప్రక్కన వెళ్ళి ఇదిగో పలానా క్యాస్ట్ అని నేను చెప్పిన ఏంటంటే వాళ్ళు సంతకం చేస్తే అప్పుడు చెల్లిద్ది. అలాగనే పాపములు క్షమించుటకు ఒకే ఒక ఆయనకు అధికారం. ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడినా, ప్రభువులు అనబడినా, ఎవరు అనబడినా, రాజులు అనబడిన, అధికారులు అనబడినా ఎవరికి పాపాలు క్షమించే అధికారము లేదు. ఎవరికుంది? ఒకే ఒక వ్యక్తి, ఆయనే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈ ప్రపంచ నిర్మాత, ప్రపంచాన్ని సృజించిన దేవుడు. ఆయన నీ దోషములు క్షమించేవాడు, నీ సంకటములు కుదుర్చేవాడు. ఎవరండి? యేసుక్రీస్తు వారండి. నీ దోషాలు క్షమించే దేవుడు, నీ సంకటములు కుదిర్చే దేవుడు, నీ బలహీనతలు కుదిర్చే దేవుడు, నీకు సమాధానం కలగజేసే దేవుడు, నీ పాపం నుండి విడుదల పొందించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో, ఏ పాపంలో, ఏ అన్యాయంలో, ఏ అక్రమంలో, ఏ చెడుతనంలో నువ్వు
బంధించబడ్డావో అటువంటి వాటి నుండి విడిపించే దేవుడు. ఏమండి, ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. పాపములు క్షమించే అధికారం కలిగిన వారండి, అధికారం కలిగిన వారే క్షమించానన్నారు. ఆయన ద్వారానే తప్ప. ఆయన క్షమించాను అంటేనే నీ పాపాలు క్షమించబడతాయి. చాలామంది అనుకుంటారు, నేనేం పాపం చేశాను, నేనేం చేశాను అయ్యా, పాప క్షమాపణ నాకెందుకు వచ్చింది? పాప క్షమాపణ పొందకుండా నువ్వు చనిపోయావనుకో ఏమవుద్దండి? పాప క్షమాపణ పొందకుండా నువ్వు చనిపోతే నీ పరిస్థితి ఏమవుద్ది? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన నరకయాతనలో చూడండి, నీ పాపం నీ వెనకమాల వస్తుంది, నీ పాపము నీ వెంట వస్తుంది. ఏమండి, పరిశీలించాలి. నీ పాపం, నీ చెడుతనం, నీ అన్యాయం, నీ అక్రమం అది నీ వెనకమాల వచ్చేద్ది. నీ వెనకమాల వచ్చి తీర్పు దినాల్లో నుంచోబెట్టి అది తీర్పులో చూడండి నిన్ను ఒక దోషిగా నిలబెట్టింది. కొందరి పాపములు తేటగా బయలుపడి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 అండి. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి, మరికొందరు పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఈ లోకంలో నువ్వు పాపం క్షమించబడకుండా చనిపోతే, పాపాలు క్షమించబడకుండా చనిపోతే నీ పాపం నీ వెనకమాల వస్తుంది. నీ ఆస్తులు రావు, నీ బంగారం రాదు, నీ వస్త్రాలు రావు, నీ బంధువులు రారు, నీ స్నేహితులు రారు, నీ అన్నదమ్ములు రారు, నీ కలిగిన ఏది రాదండి. ఏమొస్తుంది? వచ్చేది ఏంటి? పాపం. ఈ లోకం నువ్వు చేసిన పాపం నీ వెనకమాల వచ్చేది. ఏమండి, అందుకని నువ్వు భూమి మీద బ్రతుకున్నప్పుడే నీ పాపం క్షమించబడాలి, నువ్వు చేసిన అక్రమం చెడు క్షమించబడాలి, నీ అబద్ధాలు, మోసము, దేవునికి వ్యతిరేకం చేసిన కార్యములు, నీ దుష్టత్వం, దుర్నీతి అన్నీ కూడా చూడండి క్షమించబడాలి, క్షమాపణ కలగాలి. ఏమండి, అందుకని లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, పాపములు క్షమించడానికి అధికారం కలిగిన వారు యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రండి. పాపంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఏమండి, నీతిమంతుడు లేడు అక్కడ లేడు, బైబిల్ చెప్తుంది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం బోధిస్తుంది. పాపాలు క్షమించే అధికారం కలిగిన వారు ఆయన ఎద్దకు వస్తే నీ పాపాన్ని క్షమించబడతారు, క్షమాపణ కలుగుతుంది. ఆయనకి ఎద్దకు వస్తే చూడండి దేవుడు నీతో సంభాషిస్తారు, మాట్లాడతారు. నీకు జరగబోయే కాలంలో చూడండి భవిష్యత్ కాలాన్ని, భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని నీకు ఎవరిస్తారు? నువ్వు ఎలాగో పాపం నుండి విడుదల పొందాలో, ఇక దాని మీద నీకు ఎలా జయం కలగాలో, నువ్వు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో, అక్రమం చేయకుండా ఉండాలి ఏం చేయాలో, అబద్ధాలు, మోసాలు ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలి ఏం చేయాలో, ఇవన్నీ కూడా ప్రభు నీకు విశదపరుస్తారండి. అందుకని ఆయన తెలుసుకోవటం, ఆయన గురించి తెలుసుకోవటం నీకు అవసరమైనది. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ నీకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. దేవుని దాసులు, దేవుని బిడ్డలు నీకు అందుబాటులో ఎంతోమంది ఉన్నారు. వారి ఎద్దకు వచ్చి బైబిల్ని గురించి, సత్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, యేసుక్రీస్తు వారిని గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆరాధియాలి. ఆయన గురించి తెలుసుకోకపోతే నీకు అర్థం కాదు. ఏమండి, ఆయన గురించి ఏమనుకుంటున్నా నీవు? ఆయన గురించి ఒక ప్రవక్త అనుకుంటున్నావా? ఒక మనిషి కుమారుడు అనుకుంటున్నావా? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అనుకున్నావా? ఒక బోధకుడు అనుకుంటున్నావా? లేదా ఒక ప్రవక్త అనుకుంటున్నావా? ఒక నీతిమంతుడు అనుకున్నావా? లేదా ఒక పాపను పుట్టినవాడు అనుకున్నావా? ఆయన గురించి ఏమనుకుంటున్నావు? ఆయన లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకా ఈ ప్రపంచాన్ని స్థాపించిన వారండి యేసుక్రీస్తు వారంటే ఎవరో? చాలామంది మతోన్మాదులు యేసు ప్రభు దేవుడు కాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా ఉందండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాలు చదివితే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపములను తానే శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎక్కువ ఎంతో శ్రేష్టమైన నామాన్ని పొందాను. చాలా
ఏమండి, నానా సమయంలో నానా విధములుగా పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడారు. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. ఆయన దేవుని యొక్క మూర్తిమంతము అంటే ఏంటి? ఒక ప్రతిబింబము. ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవునికి ఏమవుతారు? ఎట్లా దేవుడు అయ్యారు? ప్రతిబింబం. మనలో 3 ఉంటాయండి. ఏంటి? ప్రాణము, శరీరము, ఆత్మ. ఈ 3 కలిస్తేనే మనిషి. ఏమండి, మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. మనం దేవుని పోలిక. అలాగే మనం ఎలాగున్నాం అలాగే దేవుడు కూడా ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు కలిసి శరీరానుసారంగా దేవుని చూపించాలంటే యేసుక్రీస్తు ప్రతిబింబం అంటే శరీరం ఒక రూపం అనేది కావాలి అంటే దేవుని రూపం ఎవరంటే యేసుక్రీస్తు కనపడాలి. ఏమండి, పరిశీలించాలి. తండ్రి స్థానంలో తండ్రిగా దేవుడు, కుమారునిగా చూడండి ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు, ఆయన కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తిగా చూడండి మనిషిగా కనపడ్డారు. పరిశుద్ధాత్ముడు కార్యాలు చేసేవారు. ఏమండి, ఫలానా ఏరియాకి వెళ్ళండి, ఫలానా చేయండి. పరిశుద్ధాత్ముడు ఆనాడు ప్రవక్తల్ని, ఆనాడు భక్తులను, యేసుప్రభు శిష్యులు వాడుకున్న పరిశుద్ధాత్ముడు. అట్లా ఉంటేనే దేవుడు. మనం దేవుని పోలిక. మనలో 3 మనుషులు ఎలాగున్నారు అలాగే దేవుడు ఉన్నారు. యేసుప్రభు దేవుడు కాదు, ఆయన మనిషి. లేదా ఆయన ఇది ఒక బోధకుడు, లేదా ఆయన తండ్రి లేకుండా పుట్టినవాడని నోటుకు వచ్చినట్టుగా అదుపు లేకుండా ఈ మతోన్మాదులు మాట్లాడుతూ ఉన్నారు. బురద చల్లాలి, బైబిల్ మీద బురద చల్లాలి. ఏదో రకంగా తప్పుగా క్రియేట్ చేయాలి. క్రైస్తవత్వం పెరిగిపోతుందని, క్రైస్తవులు చూడండి విస్తరించి ప్రబలించిపోతున్నారని. సాతాను యొక్క అనుచరులు అండి వాళ్ళు. సాతాను వాడుకుంటున్నాడు. సాతాను డబ్బు ఇచ్చి వాడుతున్నాడు. వాళ్ళు ప్రబలించిన కొద్దిగా భక్తి చూడండి సువార్త కూడా వ్యాప్తి చెందుతుంది, డెవలప్ అవుతుంది, వ్యాప్తి చెందుతుంది. అందుచేతనే ప్రియమైన దేవుని స్నేహితులారా, పరిశీలన చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని గురించి, ఆయన దేవుని యొక్క ప్రతిబింబం. దేవుడు ప్రపంచంలో ఆయన ద్వారా నిర్మించబడి, ఎవరండి? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. ఆయన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించి దేవదూతల కంటే ఎక్కువ శ్రేష్ఠుడైన నామాన్ని పొందాడు. అందుచేత ప్రభుని గురించి నువ్వు తెలుసుకోవాలి, సువార్తను గురించి తెలుసుకోవాలి, బైబిల్ గురించి తెలుసుకోవాలి. నాకెందుకులే అని చెప్పి, నాకు పట్టదులే అని చెప్పి నువ్వు వెళ్ళిపోకూడదండి. నాకెందుకులే కాసేపు కూర్చొని 4 పాటలు పాడి, ఏదో కొద్ది మ్యూజిక్లో కింగ్ అనిపించి తర్వాత అవతలకి వెళ్ళిపోదాం అనుకునేది. నిజంగా డీప్గా నువ్వు వెళ్ళిపోవాలి. క్రీస్తుని గురించి, ప్రభుని గురించి, భక్తిని గురించి, బైబిల్ని గురించి, బైబిల్లో రాయబడిన సంగతుల గురించి. ఏమండి, తెలుసుకొని కోరితే ఆయన రెడీగా సిద్ధంగా ఉన్నారు. నీ పాపాలు పోయే మార్గాన్ని తెలుసుకోవాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడే మార్గాలు తెలుసుకోవాలి. అసలు ప్రభు ఎవరో తెలుసుకోవాలి, సువార్త ఏంటో తెలుసుకోవాలి, బైబిల్ ఏంటో తెలుసుకోవాలి, సంఘం ఏంటో, సహవాసం ఏంటో, ఇదంతా చూడండి ఒక మతమా ఏంటి, ఇదంతా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఒక మతం కాదండి. చక్కటి పరలోకానికి తీసుకెళ్లే మంచి మార్గం, పాపం నుండి విడిపించే మార్గం, నిన్ను నీతిమంతుడిగా తీర్చే మార్గం. ఇంకా ఆయన ఏమన్నారు? నేను పరిశుద్ధుడను. యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి. ఏమండి, పరిశుద్ధమైన దేవుడు అండి ప్రభు. ఆయన పరిశుద్ధులు. నిన్ను పరిశుద్ధులుగా తీర్చడానికి, నిన్ను పాపను విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎన్నో శ్రమలు, 3.5 సంవత్సరాలు, 33 సంవత్సరాలు జీవించి, 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సువార్త ప్రకటించి, ఆయన ఎన్నో చూడండి మంచి మార్గాన్ని, చక్కటి మార్గాన్ని, పరలోక రాజ్య మార్గాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా అనేక మంది చేత ఎన్నో నిందలు, అవమానాలు, ఇబ్బందులు, శాస్త్రుల చేత, పరిచయుల చేత, అబద్ధ బాధకుల చేత ఎన్నో రకాలుగా చూడండి శ్రమలు పడి లాస్ట్కి ఆయన తన ప్రాణాన్ని చిందించారండి, రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ, విమోచనం కలిగిద్ది. చూడండి, మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు మన పాప క్షమాపణ కొరకు మన పితరులు ఏం చేశారంటే ఒక గొర్రెనో, పావుర పిల్లనో, ఒక మేకనో
అది ఇంకేంటండి, ఒక కోడిని తీసుకెళ్ళి ఆ దేవత దగ్గర తీసుకెళ్ళి రక్తాన్ని దాన్ని వధించి రక్తాన్ని చిందించి ఆ ఆ దేని మీద అండి ఆ రక్తం పట్టిది ఏం చేసేవారు, ఆ విగ్రహం మీద ప్రోక్షించేవారు. గుర్తుందా? అట్లా చేసేవాళ్ళు మన పితరులు. మైలవాళ్ళలో దసరా పండుగ చేసినప్పుడు చూడలేదు మీరు అందరూ? నేను చూశానండి. అది వెళ్ళడమే దసరాకు వచ్చేవాళ్ళం. అది ఆ ఊరేగించి తెల్లవారులు ఊరేగించి ఒక మేకని, మచ్చలేని మేకని ఊరేగించి దాని తలకు బొలుసుమన్ను కట్టి దాన్ని ఒక పెద్ద కత్తి ఉంటుంది, ఆయన ఎవరు అంటారు, బేతాళుడు ఎవరు అంటారు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఫుల్గా డ్రింక్ చేసి ఉంటాడండి. అనుకుంటా వెనక తాళ్ళు పట్టి లాగుతూ ఉంటారు. ఆ తెల్లవారుజాము కల్లా ఊరంతా మైలవారంతా వీధి వీధికి తిప్పించి లాస్ట్కి తీసుకొచ్చి వధించేవారు. నేను కళ్ళారా చూశాను చిన్నప్పుడు. ఆ రక్తాన్ని పట్టి ఆ దేవుడు అనబడిన వాళ్ళ మీద తీసుకెళ్ళి ప్రోక్షించేవాడు. అయితే ఇవన్నీ కూడా కొట్టివేయబడి ఆయనే యేసు క్రీస్తు వారి ఒక పస్కా పశువుకు వచ్చి ఈ లోకానికి వచ్చి, ఇక మీరు కోడెల రక్తం అయిందా, గొర్రె పిల్లల రక్తం అంది కాకుండా పక్షులు, మేకలు ఇటువంటి వాటి రక్తం కాదు, నేనే పరిశుద్ధమైన రక్తం. మచ్చలేని మేక అంటే ఎవరో, యేసు క్రీస్తు ప్రభు. ఆయనలో మచ్చలు లేవు, బలహీనతలు, సమస్యలు. ఆయనలో చూడండి పాపం లేనివారండి, పరిశుద్ధుడండి. పరిశుద్ధుడైన రక్తం కావాలి. ఆ రక్తం ద్వారా ఆయన చిందించి ఏం చేశాడు, బలియాగంగా బలైపోయి ప్రపంచానికి రక్షణ కలగజేశాడు. అందుకని ఆయన గురించి నువ్వు సమాచారం తెలుసుకోవాలి. తెలుసుకొని నీ పాపం పోయే మార్గం. మనం చనిపోతామంటే చూడండి, ఇవాళ ఒక మనిషి చనిపోయాడంటే అతని ఆత్మ చనిపోద్ది, శరీరమే చనిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, దేవుని యొద్దకు వెళ్తుంది. ఆ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అతనికి ఒక జడ్జిమెంట్, తీర్పు అనేది ఉంటుంది. ఈ లోకంలో అతను చేసిన పాపాన్ని బట్టి జడ్జిమెంటు, రేపొద్దున దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులోకి అది తప్పించుకోవాలంటే మనం పూర్తిగా ప్రభువుని గురించి తెలుసుకొని నీ పాపం నుండి విడుదల పొంది, సమస్యను విడుదల పొంది దేవుని రాజ్యానికి వారసుడుగానే ఉండాలి. అసలు చనిపోయాక ఏమవుతుందో, పుట్టిన తర్వాత మనుషులు ఎలా, ఏ విధంగా ఏంటో అనేది ఇవన్నీ కూడా సమస్తం తెలుసుకోవాలి. ఏమండి ఏమన్నాడు, పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలి. చాలామంది తెలియకుండానే చనిపోతున్నారు. పాపం పోయే మార్గం తెలియకోకుండానే చనిపోతున్నారు. దాని విషయంలో ఆరాధీయట్లేదు. పాపక్షమాపణ ఎలా పొందాలో ఆరాధీయట్లేదు. అది ఎలా పరిశుద్ధంగా తీర్చబడిద్దో, కడగబడిద్దో, ఎలా పోద్దో ఏంటో, అయ్యో నేను పాపంలో పుట్టాను అనుకుంటారే కానీ ఆ పాపం ఎలా పోద్ది అనేది గుర్తించలేదు, గమనించలేదు. ఏమండి ఆయన సన్నిధానానికి వస్తే, యేసుక్రీస్తు వారి వద్దకు వస్తే చక్కని మార్గం చూపిస్తారు. యేసు ప్రభు నేను మతాన్ని అనలేదని. ఏమన్నారు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలి. యోహాను 14:6 ఎవరన్నా నేను మతాన్ని అన్నారా? మరి ఎందుకు వీళ్ళు మత బోధకుడు, మత ప్రచారం, అన్ని జనుల దారిలోకి వెళ్ళి సువార్త చెప్తే ఎందుకమ్మా మీ మతాన్ని మత ప్రచారం చేస్తారు? మత ప్రచారం కాదండి దేవుని సువార్త. మత ప్రచారం అంటే అది వేరండి, మత ప్రచారాలు వేరు. ఈయన మార్గం, పరలోక రాజ్యానికి చక్కని మార్గము, రాజమార్గము, పాపక్షమాపణ, మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడే ఒక మార్గము. మనుషుడు ఒక త్రాగు నుండి, ఒక వ్యభిచారం నుండి, ఒక లంచం నుండి, ఒక జోదాల నుండి, ఒక అల్లరి నుండి, ఒక ఇంకా త్రాగుబోతాను నుండి అతను విడిపించబడాలి అంటే చక్కని మార్గం. నువ్వు త్రాగుబోతానని మానుకునే యేసుక్రీస్తు చూపిస్తారు చక్కని మార్గం. నువ్వు లంచాలు మానుకునే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు, ప్రభువు చూపిస్తాడు. నువ్వు అక్రమ సంబంధాన్ని ఏ విధంగా విడిచిపెడతావో, ఏ విధంగా ఇదైపోతావో, ఏ విధంగా నువ్వు దరిద్రత నుండి విడుదల పొందుతావో తెలుసుకునే మార్గం. ఆ మార్గానికి రండి, నిజంగా ప్రభుని తెలుసుకుని ఆయన గురించి నీ ఉద్దేశం ఏంటి, నువ్వేమనుకుంటున్నావు యేసు ప్రభు అంటే? యేసుని గురించి నీకు అసలు ఏం పట్టట్లేదా? నీకు అవసరం లేదా? నాకెందుకు లేదు, మన మతం కాదు, మనది కాదు, మన బైబిల్ కాదు, మన గ్రంథం కాదని నువ్వు ఇంకా ఏదో ఇదిగా చూడండి ఇదైపోతున్నావు. పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి, నీకు సమస్తం నీకు తెలియాలి, సత్యం తెలియాలి, నీతి తెలియాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నీ పాపం పోయే మార్గం ఏంటో తెలుసుకోవాలి. ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి ఆయన వేల దూతలతో వచ్చిన నిన్ను పరలోక రాజ్యానికి ప్రభు తీసుకెళ్తారు. ఇంకా ఆయన ఎవరయ్యా అంటే మొదటి వాడు, కడపటి వాడు. ఇదిగో మరణం యొక్క, పాతాళం యొక్క తాళాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ప్రకటన 1:18 చదవండి. ప్రకటన గ్రంథం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతున్నైతిని కానీ ఇదిగో
యుగయుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఒక మనిషి చనిపోవాలంటే, బ్రతకాలంటే నా స్వాధీనంలో ఉన్నాయి. ఒక మనిషి చనిపోవాలంటే మరణం యొక్క తాళాలు ఎవరి చేతిలో ఉండే? యేసుక్రీస్తు వారి చేతిలో ఉన్నాయండి. నేను మొదటి వాడను, తండ్రికి ఉన్నప్పుడు మొదటి వాడను, కడపటి వాడను, క్రీస్తు ప్రభుగా ఉన్నవాడు కడపటి వాడు, జీవించువాడు ఇదిగో యుగయుగాలు. మరణం మృతునైతేనే కానీ సజీవమైన దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఎవరండి? సజీవుడు, చనిపోలేదు, బ్రతికున్న దేవుడు, మన మధ్య సంచారం చేసే ఆత్మ దేవుడు. అందుచేత ఆయన గూర్చి నీవు ఎవరు అనుకుంటున్నావు? నీవు ఒక ప్రవక్త అనుకుంటున్నావా? ఒక భక్తుడు అనుకుంటున్నావా? ఒక మతం అనుకుంటున్నావా? లేదా ఒక ఇది అనుకుంటున్నావా? ఒక రెవల్యూషన్ అనుకుంటున్నావా? లేదా ఇదంతా? చాలామంది ఈ విధంగా తప్పుగా యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటున్నారు. పరిశీలించాలి. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలండి. ఆయన ఎవరో ఏంటో, నీకేమవుతారో, అసలు ఆయన వల్ల నీకు ఏం ఉపయోగపడిద్దో అదంతా కూడా తెలుసుకొని ఆయన ఒక మార్గం, మంచి మార్గం, పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళటానికి ఒక మార్గం. మొదటివాడు కడపటివారు మృతులయ్యారు కానీ సజీవుడిగా తిరిగి లేచి, మృత్యుంజయుడైనటువంటి ప్రభు తిరిగి లేచి ఆయన సజీవుడిగా జీవిస్తూ ఉన్నారు. ఆయన గురించి తెలుసుకోండి, సత్యాన్ని గురించి తెలుసుకోండి. మీ మధ్యలో చూడండి, జోజయ్య గారు గత కొన్ని సంవత్సరాలుగా 10 సంవత్సరాల పైనే వచ్చి ఈ ప్రాంతానికి అక్కడక్కడ వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఎంతో కొంతమందిని దేవుని సువార్త వినిపిస్తున్నారు. వారి యొద్దకు రండి, ప్రభుని గురించి తెలుసుకోండి. ఇంకా ప్రభు చూడండి, ఆయన గురించి నీకు పూర్తిగా అర్థం అవ్వాలంటే జక్కయ్య యేసు ఎవరు అని ఆరాధించాడు. బైబిల్ గ్రంథంలో సుంకపు గుర్తుదారుడు ధనవంతుడైన జక్కయ్య యేసు ఎవరోనని అనుకున్నాడు. చూడగోరి ఆ ఉద్యోగానికి చూడండి, ఆయన ఉద్యోగస్తుడండి, బిల్ కలెక్టర్, బిల్లులు వసూలు చేసేవాడు. సెలవు పెట్టుకున్నాడు. ఆ మార్గాన్ని యేసు ప్రభు వస్తున్నారు. ఆ మార్గాన్ని వస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చారు, చూద్దామని ఆశపడ్డాడు. కానీ లోకాసువార్త 19 అధ్యాయం ఉంటుంది, చూసుకోండి, నేను చెప్తాను. పుట్టివాడైన జనులు గుంపు కూడా ఉండటం వల్ల చూడలేకపోయాడు. అప్పుడు అతను పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళి ఆశ మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కడంలో ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు స్వయంగా అతనిలో ఉన్న ఆశను బట్టి, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రభు స్వయంగా తన యొద్దకు వెళ్ళాడు. అప్పుడు జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసిందని అతనితో చెప్పినప్పుడు అతను వెంటనే దిగాడు, ప్రభుని చేర్చుకున్నాడు. ప్రభు తన ఇంట్లోకి వెళితే ఆ ఇల్లు పావనం అయిపోయింది. ఏమైపోయింది? పావనం అయిపోవటం అంటే పెద్ద మంచి సువాసన వచ్చిందంటారా? లేకపోతే అక్కడేమన్నా ఇదేమన్నా జరిగిందంటారా? ఏంటి? జక్కి ఇంట్లో నుంచి పాపం బయటికి వెళ్ళిపోయింది. నేను ఎవని ఎద్దున ప్రభు అన్యాయంగా ఏదైనా తీసుకుంటే నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను. ఎవని ఎద్దునైనా అన్యాయంగా దొంగిలించి దోసుకుంటే అతనికి మరలా నేను 4 అంతలు చెల్లిస్తాను ప్రభు అని ఒడంబడికి చేసుకున్నాడు. ఇదిగో ఇతరును అబ్రహాము కుమారుడు. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి వద్ద రక్షణ, నీ పేటకొద్ద రక్షణ, నీ యొక్క జీవితానికి నువ్వు నరకను తప్పించుకోవద్దా? ఆయన గూర్చి నువ్వు తెలుసుకో. యేసు ఎవరో అని చెప్పి నువ్వు ఆశ కలిగితే నీ ఇంటికి స్వయంగా ప్రభు వస్తారు. నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే చెప్పుకుంటారు, మనం మెలకుండా వెళ్ళి ఇదే ఇద్దాం, నిద్రపోదాం, పడుకుందాం, మన ప్రార్థన కాదు, మన భక్తి కాదు. ఒకవేళ ఇప్పుడు వినకపోతే రేపొద్దు నువ్వు నష్టపోతావు. రేపొద్దున ఎప్పుడు గుర్తుకొస్తా చెప్పండి? ఇది నేను చెప్పే మాటలన్నీ ఎప్పుడు గుర్తుకొస్తే? నువ్వు నరకంలో పడి మూలిగేటప్పుడు నేను గుర్తుకొస్తాను. సామెతల గ్రంథము 5:12 చదవండి. నేను ఎప్పుడు గుర్తుకొస్తానో చూద్దాం. అయ్యో, ఉపదేశం ఎట్లు త్రోసివేస్తని, నా హృదయం గద్దింపునేట్లు తృణీకరించను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమున దౌష్ట్యమునకు లోబట్టకు కొంచెమే ఎడబాయినని నీవు చెప్పుకొనుచు మూలుగేటప్పుడు గుర్తొస్తుంది. అయ్యో, మా ఇంటి పక్కన ప్రార్థన పెట్టారే, వినలేదు. బలహీనత వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మంచంలో పడి మూలిగినప్పుడు, నరకంలో పడి మూలిగినప్పుడు నేను గుర్తుకొస్తాను. జోజయ్య గారు గుర్తుకొస్తాడు. ఇప్పుడు రాడండి. ఆయన ఏదో అడుక్క తినటానికి బ్రతుకు తెరికి మన ఏరియా వచ్చాడు. ఆయన ఏముంది? ఆయన అనామకుడు, ఏం లేదు అనుకోవద్దండి. నీ చూపులకి ఒక బక్కగానో లేకపోతే ఎందుకు పనికిరంలో కనపడచ్చు. ఆయన దగ్గరకు వస్తే నీ పాప నుండి విడిపిస్తాడు, నేను అక్రమం విడిపిస్తాడు.
దేవునికి నీకు మధ్యవర్తి అటాచ్. ఆయన చెయ్యి నీకు పట్టిస్తాడు, దేవుని చెయ్యి పట్టిస్తాడు. ఏమండి, అయ్యో నేను ఎట్లు నా ఉపదేశకుల మాట త్రోసివేస్తుని, నా బోధకుల మాట వినలేదు, సమాజ సంఘముల మధ్య కూడినను ప్రతి విధమైన దౌష్ట్యమును కొంచెమే ఎడమానని. అరే వెళ్దాం అనుకున్నారా? మంచంలో పడి మూలిగినప్పుడు, నరకంలో మూలిగినప్పుడు ఏమనుకుంటావు? వాళ్ళు వచ్చి ప్రార్థన పెట్టారు మా ఇంటి పక్కనే. వెళ్దాం అనుకున్నాను, ఏదో అడ్డం వచ్చేసింది బాబు, వెళ్ళలేకపోయాను. రొమ్ము కొట్టుకుంటా, నరకంలో పడ్డప్పుడు రొమ్ము కొట్టుకుంటా. అందుచేత పరిశీలించు. ఇవ్వాలే నీ ప్రాణము నీ శరీరం అంటుకట్టి నువ్వు బ్రతికున్నప్పుడే, భూమి మీద సజీవుడిగా నువ్వు బ్రతికున్నప్పుడే క్రీస్తు ప్రభుని గురించి నువ్వు తెలుసుకోవాలి, ప్రార్థన గురించి నువ్వు తెలుసుకోవాలి, భక్తిని గురించి నువ్వు తెలుసుకోవాలి, వాక్యాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి, బోధకుని గురించి నువ్వు తెలుసుకోవాలి, బైబిల్ గ్రంథాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నువ్వు నష్టపోతావు. నీకెంతో నష్టం కలిగిద్ది. నీ జీవితంలో చూడండి ఎంతో నష్టపోతావు. ప్రియమైన దేవుని సంగమా, తెలుసుకోవాలి ప్రభుని గురించి. యేసు ఎవరు అనుకుంటున్నావు? నీవు ఒక మత ప్రచారం అనుకుంటున్నావా? మత బోధకుడు అనుకుంటున్నావా? లేదా ఒక ప్రవక్త అనుకుంటున్నావా? లేదా ఒక ఉపదేశకుడు అనుకుంటున్నావా? లేదా ఒక ఇది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు ప్రభుని గురించి? ఏమర్థమైందని నీకు ప్రభుని గురించి? ఆయన లోక పాపను మోసుకుని దేవుని గొర్రెపిల్ల రక్షకుడు, పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళటానికి ఒక మార్గదర్శి, దిక్కు చూసండి పరలోక రాజ్యానికి. ఆయనే లోకరక్షకుడు, లోక పాపను మోసుకుని వారు, పాపాలు క్షమించి అధికారము కలిగిన వారు, మంచి మార్గదర్శి. ఆయనే మార్గం, ఆయనే సత్యము. సత్యం ఏదన్నా ఉందంటే బైబిలే సత్యం అండి. నీ వాక్యమే సత్యము. నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారానే ఈ ప్రపంచం ఎవరు వల్ల చూడండి పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్ళటానికి వీల్లేదు. ఆయన ద్వారానే మనకి పాపక్షమాపణ. ఈ ప్రపంచ నిర్మాత, ప్రపంచాన్ని సృష్టికర్త అండి యేసు ప్రభు అంటే. ప్రపంచాన్ని నిర్మించిన వారు సృష్టికర్త. సకల కోటి జీవరాశులు ఆయనకి సాగిలపడి నమస్కారం చేయాలండి. అందుచేత ప్రపంచ నిర్మాత నీ ఇంటికి వచ్చారు, నీ బజార్ వచ్చారు, నీకు చక్కని మార్గాలు వినిపిస్తున్నారు. వారి యొద్దకు రండి, సత్యాన్ని తెలుసుకోండి, నీతిని తెలుసుకోండి, భక్తిని తెలుసుకోండి, మారుమనసు పొందండి. నీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు భూమి మీద బ్రతికున్నప్పుడే పాప క్షమాపణ పొంది దైవరాజ్యానికి ముద్రింపబడి దైవరాజ్యానికి వారసుడిగా నువ్వు ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నా. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మీ మార్గం, మీ పద్ధతి, మీ యొక్క మనుషుల్లో నుండి, మీ యొక్క బంధువుల నుండి మీ కుమారుడైన జోజయ్య గారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి అద్దకు రండి, సలహా అడగండి, తెలియదు ఏదైనా ఉంటే అడిగి తెలుసుకోండి. అప్పుడు మీరు దైవరాజ్యాన్ని చేరుకుంటారు. అలాగ చేసుకొని దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క సత్యాన్ని, నీతిని తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు సైలెంట్గా, స్వీట్గా, వండర్ఫుల్గా చక్కని మాటలు అందించినట్టుగా మీరందరూ గ్రహించలేదు, కానీ నేను గ్రహించానండి. ఒక్కసారి దేవుని కృప బట్టి కొరిన గారికి అందరూ ఉద్యోగంగా క్లాప్స్ కొడదాం బిడారా. ఎందుకంటే మీతో కొట్టించాలి క్లాప్స్ అన్న ఉద్దేశం కాదు, కానీ హూ ఈజ్ జీసస్, అసలు యేసు ప్రభువు ఎవరు, హూ ఇస్ ద రియల్ ఆఫ్ ద దైవజన్, నిజమైన యాజకుడు ఎవరు అనుకుంటూ పలు కోణాల్లో యేసుక్రీస్తు ప్రభువుని చెప్పుకుంటూ నిజమైన యాజకుడు ఎలా ఉంటారని పలు కోణ అద్భుతమైన ప్రసంగాన్ని అందించారు కొరిన నాన్నగారు. అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎవరు, యేసు ప్రభువు మనకు ఏమవుతారు, యేసు ప్రభువు దగ్గర రావటం వల్ల మనకు ఉపయోగం ఏంటి, యేసు ప్రభువు తెలుసుకోవటం వల్ల మనకు జరిగే మేలు ఏంటి, తెలుసుకోకపోతే ఏమి నష్టం వస్తుంది, ఎలా బ్రతుకుతాం, పలు కోణ చక్కని మాటలు కూడా. చాలా మందికి అసలు యేసు ప్రభువు నిజమైన దేవుడు అంటే నమ్మరు. ఏమండి, యేసు ప్రభువు 3 రకాలుగా ఉంటారన్నట్టుగా యేసు ప్రభువు ప్రతిబింబం అని, మానవ శరీరం ధరించి వచ్చారని కళ్ళ కట్టినట్టుగా అద్భుతంగా సాక్ష్యంతో సహా నాన్నగారు వర్ణించారంటుగా. నిజంగా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ వండర్ఫుల్ మెసేజ్ అండి. పిడారా మీరు గ్రహించండి. చక్కని మాటలు, మర్మంతో దాగిన మాటలు కొరిన నాన్నగారు వివరించారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువు చేత పంపడి యాజకుడు దైవజనుడు జోజయ్య గారని ఆయన సూపులు కంట్లో పడకపోయినా
సరే, నిజమైన దైవజనుడు ఆయన దగ్గరికి వస్తే మనకి గొప్ప మేలు జరుగుతాయని నాన్నగారు వివరించారండి. చక్కని మాటలు పిడారా, పరిశీలించండి. కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు దైవజనుడు జోజయ్య గారు, కొన్నెన్న గారు ఆశీర్వాదంతో పిడారా. నిజమైన యాజకుడు, దేవుని చేత పిలువబడి ఏర్పరచబడి పంపడి అభిషిక్తులై ఈ స్థలానికి చాలా పేదవాడికి వచ్చాడు నిజమైన యాజకుడు పిడారా. నిజమైన యాజకుడు జోజయ్య గారు. పరిశీలించి మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోండి పిడారా. స్థానిక దైవజనుడు జోజయ్య గారు సాక్ష్యం చెప్తాకు సిద్ధపడని ప్రభు పేట కోరుకుంటున్నాను. చాలా సంతోషం. మరి దేవుని కృపను బట్టి దీన సేవకుడు, నిజమైన సేవకుడు, మనందరి కోసం ఈ ప్రాంతానికి దేవుని చేత పంపిన యాజకుడు యొక్క విట్నెస్ అంటే వండర్ఫుల్ గా అద్భుతమైన సాక్ష్యం పంచుకుంటుండగా మీ ప్రేమపూర్వకమైన కానుకలు ద్వారా ఎత్తబడతాయి. మన మధ్యలో సువార్త గాయకులు ఐజక్ బాబు వచ్చి ఒక పాట పాడుతుండగా మీ ప్రేమపూర్వకమైన కానుకలు సిద్ధపరిచి మీ దేవునికి ఇవ్వాల్సిన ప్రభు పేట నేను కోరుకుంటున్నాను. దేవుని సేవ నిమిత్తం ఉపయోగించడానికి ప్రేమపూర్వక కానుకలు సమర్పిద్దాం అందరు సంతోషంతో సమాధానంతో. మంచిది. మన మధ్యలో ఇద్దరు స్త్రీల్లో ఒకళ్ళు పురుషులు ఒకళ్ళు ఎవరైనా ఇద్దరు వచ్చినట్లయితే కానుకలు పట్టుకుంటారు. రండి. యాహాను గారు రండి. మార్కు బ్యాగ్ తీసుకుంటారమ్మా. కానుకలు మీ ప్రేమపూర్వకమైన కానుకలు మీ గుప్పులు విప్పండి. ప్రభు మిమ్మల్ని మరింతగా ఆశీర్వదిస్తారు. పాట పాడుతుండగా ప్రభుని మనం గణపరుస్తూ మన హృదయార్పణ చేద్దాం. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నీవు పని చేయగా జరుగును ఏదైనను. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నీవు పని చేయగా జరుగును ఏదైనా, నీవు పని చేయగా జరుగును ఏదైనా. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను.
పగలంతయో కష్టపడి చేసిన పని అంత వ్యర్థం యేసయ్యా. పగలంతయో కష్టపడి చేసిన పని అంత వ్యర్థం యేసయ్యా. నీవు సెలవిస్తే దేవా ఏదైనను, నీవు సెలవిస్తే దేవా ఏదైనను సమకూరును యేసయ్యా. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను. ధనమంతయో ఎంత ఖర్చు చేసినా లాభాలు ఏమి లేవయా. ధనమంతయో ఎంత ఖర్చు చేసినా లాభాలు ఏమి లేవయా. నీవు కరుణిస్తే దేవా ఏదైనను, నీవు కరుణిస్తే దేవా ఏదైనను పొందుకుందును యేసయ్యా. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను. శక్తి అంతయో ప్రయోగించి చూసిన ఫలితాలు ఏమి లేవయా. శక్తి అంతయో ప్రయోగించి చూసిన ఫలితాలు ఏమి లేవయా. నీవు మాటిస్తే దేవా ఏదైనను, నీవు మాటిస్తే దేవా ఏదైనను అనుభవింతును యేసయ్యా. నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను
పని చేయగా జరుగును ఏదైనా, నీవు పని చేయగా జరుగును ఏదైనా, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను, నా వల్ల కాదు దేవా ఏ కార్యమైనను. చాలా సంతోషం అండి. చక్కని ఆత్మీయ గీతం పాడి ప్రభు మహిమర్చిన తమ్ముడు ఐజాక్ బాబుని దేవుడు దీవించును గాక. కానుకల సమర్పణ నిమిత్తం అల్లినగర్లో సేవసిన దైవజనులు కిరణయ్య గారు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. దేవునామానికి స్తోత్రాలు. ఆత్మీయ తల్లిదండ్రులు ప్రత్యేకమైన వందనములు. కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకున్న తండ్రి, నీ ఘనమైన నీ దివ్యమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, పుల్లూరు గ్రామాన్ని ప్రేమించి తండ్రి ఏర్పాటు చేసిన ఈ యొక్క సభను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన గారు వాక్య పరిచర్య అంతట్లో మీరు నడిపించారు, అందును బట్టి స్తోత్రాలు తండ్రి. విన్న వాక్యము అందరి హృదయంలో ఫలభరితంగా ఉంచండి. ఎత్తబడిన కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ కానుకలు ఈ సేవార్థమై ప్రభా ఉపయోగపట్టుకు ప్రభా. నాయన గారు తండ్రి, విత్తిన ప్రతి ఒక్కరిని, విప్పిన ప్రతి ఒక్క గుప్పును మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా, వారికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి ఒక్క అవసరతలు నీ నామలో తీర్చండి తండ్రి. ఆనాడు బీద విధవరాలు వేసిన 2 కాసులు నీ దృష్టికి ఘనమైనదిగా వచ్చినట్లుగా ప్రభా తండ్రి, ఈ యొక్క సేవార్థమై పరిచర్య నిమిత్తంగా, ఈ సభ నిమిత్తంగా ఎవరిచ్చిన ప్రతి ఒక్క కానుకను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి తోడుగుండి నడిపించమని ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజన కిరణయ్య గారికి ప్రభు నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. తడు చేయకుండా స్థానిక దైవజనులు జోజయ్య గారు వచ్చి తన యొక్క రక్షణ సేవ నిమిత్తం సాక్ష్యాన్ని పంచుకుంటారు. శ్రద్ధ కలిగి విందాం. దేవుని నామానికి స్తోత్రములు. మరి ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి నా తోటి సహదసులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా మనవి అంగీకరించి మరి ఆహ్వానించిన మరి మీరు వచ్చిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి నా రక్షణ సాక్ష్యం గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం మరి మా ఆత్మీయ తండ్రి గారు మా గ్రామానికి వచ్చారండి. వచ్చినప్పుడు మరి రక్షణ సాక్ష్యం గురించి ప్రభు మాట్లాడతారని, పాపం నుంచి విడుదల పొందుతారు మీరు, ప్రభు మాట్లాడతారు అని మా సహోదరులు ఆ యొక్క విజయరాజు గారు కానీ, నా ఇమానుయేల్ గారు కానీ వాళ్ళకి చెప్పినప్పుడు మేము ముగ్గురం కూడా మరి పరిచయం చేస్తూ ఉండేవారం అండి. అంటే మిషన్ పని చేసుకుంటూ ఉండేవారం, ఒక చేట ఉండేవాళ్ళం. అయితే వాళ్ళైతే మరి నాన్నగారి మాట విని, ఆత్మీయ తండ్రి మాట విని నన్ను కూడా వాళ్ళ వెనకాల తీసుకెళ్ళారండి, జంక్షన్ తీసుకెళ్ళారు. అప్పుడు మరి మేము ప్రార్థనలో ఉన్నప్పుడు మా కోసం మరి ఉపవాసం ఉండి కటికి చీకటిలో మమ్మల్ని కూడా వెంట పెట్టుకెళ్ళి ప్రార్థన చేసి, ఇదిగో పలానా దోషం ఉందయ్యా, పలానా అక్రమం ఉందయ్యా, పలానా క్షమాపణ ఉంది, ఇదిగో పలానా విరోధులు ఉన్నారు అని ప్రతిదీ కూడా ఆత్మీయ తండ్రి గారు మరి తల్లి గారు ప్రార్థన చేసి చెప్పారండి.
ఆ విధంగా వారు చెప్పినట్లుగా మేము అన్నీ చేసుకొని మరి వాటిని కట్టుకొని మరి కొన్ని దినాలు మరి మా సహోదరులు విజయరాజు గారు అయితే మరి ముందుగా సేవకి వెళ్ళారండి. మరి మేము మాత్రానికి ఇక ఆత్మీయ తండ్రి దగ్గరికి ప్రార్థనకి అనేక విధాలుగా మరి ఆగిపోయాం. కొన్ని కారణాల చేత ఆగిపోయామండి. ఆగిపోయిన తర్వాత దేవుడు గద్దించాడు, నువ్వు ఆత్మీయ తండ్రి దగ్గరికి వెళ్ళు, నువ్వు దిద్దుబాటు చేసుకోవాలి, లేకపోతే నువ్వు చనిపోతావానని ప్రభు గద్దించారండి. చనిపోతే చనిపోయావులే అని మేలకుండా అట్లాగే ఊరుకొని ఉన్నామండి. ఊరుకున్నా సరే ఊరుకోలేదండి ప్రభు. కుటుంబంలో అందరికీ ఆ యొక్క అనేకమైన శోధనలు, యోనా గారికి కనుక ఏ విధంగా అయితే శోధన వచ్చిందో, ఆ సరుకులన్నీ కూడా ఆ వాడలో ఆ యొక్క వాడలో నుంచి సముద్రంలోకి ఎలా పడవేశారో ఆ విధంగా వచ్చినా కూడా నేను లోబడలేదండి. చనిపోతాం అన్నాక అప్పుడు ప్రభు మరి నీ పని చేస్తానయ్యా, మరి బ్రతుకుంటే పరిచర్య విశ్వాసగానే ఉంటాను ప్రభు, క్షమించయ్యా అని మరి అప్పుడు ప్రమాణం చేసి మరలా ఏకాంతానికి వెళ్ళి ప్రమాణం చేసి అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళానండి. అప్పుడు మరలా దిద్దుకొని పడిపోయిన జీవితాన్ని సరి చేసుకొని మరలా మరి సేవా జీవితంలోనికి రావటానికి మరి దేవుడు ప్రభు కృప చూపించారు. ఏదైనప్పుడు కూడా ఆత్మీయ తండ్రి గారిని ఆత్మీయ తల్లి గారిని ఎంతో దుఃఖపరిచా, దేవుని దుఃఖపరిచానండి నేను. ఏమండి, నన్ను బట్టి అనేక ఆత్మలు మరి ఆ దినాల్లో మరి ఆగిపోయారు. ఎందుకనంటే పరిచర్య మరి చేయడానికి రాకుండా ఆగినందుకు మరి వాళ్ళందరూ కూడా వినకుండా ఆగిపోయారండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాట విని మీరందరూ కూడా మారు మనసు పొందాలండి. ఈ విధంగా ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటంటే మరి 3 నెలల క్రితం ప్రభు 3 నెలలు కూడా ప్రభు చెప్పారండి ప్రార్థన పెట్టాలి. 24వ తారీఖున పెట్టమని చెప్పారు. అసలు 3 నెలల క్రితం 3 నెలలు చెప్పారు. అయితే చెప్తే మరి కొన్ని కారణాల చేత ఆత్మీయ తండ్రి గారి దగ్గర మరి కొంచెం ఆ యొక్క నాన్నగారికి ఖాళీ లేక మీటింగ్ పనులని మరి పరిచర్యని అప్పుడే ముసురు వచ్చింది కదండి, అందుకని పెట్టలేకపోయాము. ఇప్పుడు ఈ సమయాన్ని ప్రభు సమకూర్చారు. కానీ నా యొక్క మరి ఈ విధంగా జరగటానికి ఆత్మీయ తండ్రి గారు ఆత్మీయ తల్లి గారు సహోదరులు అందరూ కూడా ఎంతో ప్రార్థన చేశారండి. నా వల్ల అయితే ఒక్కడి వల్ల అయితే కాదు. నేనైతే అసలు ఏమనుకున్నానంటే ఎప్పుడు పెట్టినా కూడా మరి మిస్టి ఎంతో అభ్యంతరకరం జరుగుతుంది, మరి పరిచర్యకి మరి ఒక్కళ్ళు ఇద్దరం చేయలేము, మరి సహోదరులు వచ్చినప్పుడు కూడా ఎంతైనా మరి చేయాలంటే బాధ్యతగా చేయాలంటే కుదరట్లేదు, నేను పెట్టలేను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నేను పెట్టను ప్రభుక, నేను పరిచర్య మరి అందరికీ ఎలా సమాధానంగా చేయగలం ప్రభు, మరి ఒక్కలు ఉన్నాయని ఎంతో బాధపడేవాడిని. అయినప్పటికి కూడా ప్రభు 3 నెలలు కూడా చెప్పారండి ప్రార్థన పెట్టమని. ఆయన పెట్టమంటేనే ఇప్పుడు ఈ విధంగా నాన్నగారిని మరి అడిగి ఆ యొక్క మరి నాన్నగారికి సమయం మరి అనుకూలంగా ఉన్నప్పుడు మరి ఈ విధంగా ఈ సమయాన్ని ప్రభు సమకూర్చారు. మరి మీ అందరూ కూడా ప్రభు సన్నిధికి వచ్చి మరి ఎన్నో మరి ఆత్మీయ మర్మాలు ఆత్మీయ వాక్యాన్ని విని మరి బలపడాలని, మారు మనసు పొందాలని, పాపం నుంచి విడుదల పొందాలని మరి మనవి చేసుకుంటూ మరి మీరందరూ కూడా మరి వచ్చి ఎంతగానో మరి ఓపికగా ఓర్పుగా మరి కూర్చున్నారు. మరి ఏదైనా నా వల్ల మరి కొంచెం మరి పొరపాట్లు ఉంటే దయతో క్షమించాలని మీరందరూ కూడా పెద్ద మనసు తీసుకొని మరి మరలా దేవుని చిత్తమైతే దేవుడు పెట్టమంటే అప్పుడు మరలా ఘనంగా మరి జరిపించడానికి మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి అలాగే మరి మా సేవ కోసం, మా కోసం, మా బిడ్డల గురించి, మా జాతి వారి గురించి, ఏమండి మా యొక్క గోత్ర వారి గురించి, ఎందుకనంటే ఆత్మీయ తల్లిదండ్రులే కానీ మరి ఆ యొక్క సహోదరులు దేవుని యొక్క దూతలను ఎంతో మరి గత కాలంలో తెలియని స్థితిలో మరి ఆత్మీయ తల్లిదండ్రులే కానీ మరి ఆత్మీయ తండ్రి గారి యొక్క సహోదరులే కానీ ఎంతో దూషించారండి. మరి అయినప్పటికి కూడా ప్రభు మహాకృపను బట్టి ఆత్మీయ తండ్రి గారి ప్రేమను బట్టి మమ్మల్ని ఇక్కడ మరి ఈ విధంగా నిలబెట్టారంటే ఆయన ఉచితమైన కృపేనండి. నేనైతే అసలుకి ఎందుకు మరి పనికిరాను, అసలు ఈ పాటికి అసలుకి కనపడేవాడిని కాదండి, ఎప్పుడో గోతికి పోయేవాడిని. అయినప్పటికి కూడా ఆ విధంగా మరి ప్రభు నిలబెట్టి ఆయన్ని ఎన్ని బాధలు పెట్టినా కూడా ఆత్మీయ తండ్రి గారిని మరి మమ్మల్ని క్షమించి మరి ఈ విధంగా ఈ రీతిగా ఈ స్థితిలో ఈ స్థానంలో మమ్మల్ని నిలబెడటానికి దేవుని దయ, ఆత్మీయ తల్లిదండ్రుల యొక్క కృపండి. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా మరి వారికి భయపడుతూ వారి యొక్క మాట విని మరి ఈ ఊరు రావటానికి సేవ రావటానికి కూడా మాకు ఇష్టం లేదండి అసలుకి. ఎందుకనంటే మరి అందరు బంధువులు
అందరూ కూడా మరి మేము రక్షణ పొందిన కాడి నుంచి కూడా మరి సరిగ్గా మరి మేము ఎవరికి వెళ్తలేదండి. ఎందుకనంటే మా సేవ మా యొక్క ఆత్మీయతండ్రిగా నడిపిన బాట అండి. ఎందుకనంటే మరి ప్రభువుకి విరోధంగా ఉండకూడదయ్యా, ప్రభువుకి దూరంగా ఉండకూడదయ్యా, ప్రభువుకి దగ్గరగా ఉండాలి. బంధువులు కాదు, స్నేహితులు కాదు, మరి ఎవరో కూడా కాదయ్యా, ప్రభు కావాలయ్యా. మరి ప్రభువుని బట్టి మీరు ఆగాలని మరి ఆత్మీయతండ్రి వాక్యాల ద్వారా మరి ఎంతగానో మమ్మల్ని బలపరిచి నిలబెట్టారండి. అయితే మరి ఈ యొక్క దేవుని మరి ఈ గ్రామంలో ఈ విధంగా మరి మేము పరిచయం చేయడానికి మరి ఈ ఊరు వచ్చినప్పటి నుంచి కూడా ఆత్మతండ్రి ఎంతో ఎన్ను కాసుకొని ప్రతి విషయంలో కూడా, ప్రతి సమయంలో కూడా, ప్రతిది డౌట్, ఏ డౌట్ వచ్చినా కూడా ఆత్మతండ్రి కానీ కనుక్కొని మరి నిలబడుతూ మరి ఉంటున్నామండి. కాబట్టి ప్రభు దయని బట్టి ప్రతి ఒక్కరు కూడా మేము రక్షణ పొందటమే కాదండి, పాపం నుంచి మేము విడుదల పొందటమే కాదు, కానీ మీరందరూ కూడా ప్రతి పాపం నుంచి విడుదల పొందాలని, ప్రతి వ్యాధికి కూడా ప్రభు ఒక మరి పరిష్కారం చెప్తాడండి. ప్రతి వ్యాధికి కూడా ఒక మందు చెప్తాడండి ప్రభు. ఎందుకనంటే ఆయన చెప్పినట్లుగా ఆయనకి ఇష్టమైన రీతిగా మనం నడుచుకున్నప్పుడు, అనేక రీతిలుగా మనం నడుచుకున్నప్పుడు ఆయన ప్రతి వ్యాధికి కూడా ప్రభు మందు చెప్తారు. ఆ విధంగా మా జీవితంలో మరి మా ఆత్మీయతండ్రి గారి మాట విన్నప్పుడు మాకు అలా చెప్పారండి. కాబట్టి మీరు కూడా తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఏమంటే సంఘాలు కాదు, సహవాసాలు కాదు, ఏమంటే సేవకులు కాదు, కానీ ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనం బ్రతుకుతాం, మనం జీవిస్తామండి. జీవించినప్పుడు ఇక్కడ జీవించడమే కాదండి, పరలోక రాజ్యంలో కూడా మరి ప్రభు సన్నిధిలో ఎంతో ఆనందంగా సంతోషంగా నిలబడటానికే మరి ఈ విధంగా ఆత్మీయతండ్రి గారు ఎంతో మా నిమిత్తమే కాదండి, మా సహోదరులందరూ మరి ఎంతో అనేక మంది సేవకులు మరి ఆత్మీయతండ్రి ద్వారా మరి ప్రభు పంపించారు. కాబట్టి మీరందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా తెలుసుకొని మరి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని పాపం నుంచి విడుదల పొందాలని, మారు మనసు పొందాలని, మరి మా వలన మరి మా పరిచర్య వలన ఏదైనా అభ్యంతరం ఉంటే, ఏదైనా పొరపాటు జరుగుంటే దయతో మీ అందరూ కూడా క్షమించాలని, నా తప్పు క్షమించాలని మనవి చేసుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మంచిదండి జోసే గారు, చక్కని సాక్ష్యం. నిజంగా పిల్లారా, ఆయన దీనుడుగా తగ్గింపుతో సేవ చేయటకు వచ్చారు. అయితే ఆయనకి ఏమి లేదని కాదండి, ఎన్మాల పొలాలు కానీ ఆస్తులు కానీ ఉన్నాయి. పిల్లారా, జోసే గారు వన్స్ అపాన్ ఎ టైం హీ ఈజ్ ఎ ఫేమస్ టైలర్ ఆల్సో. ఒకనొక టైంలో పిల్లారా ఆయన గొప్ప టైలర్ గారండి, మంచిగా ఏమంటే స్టిచ్చింగ్ చేయగలరు. ఏమండి ఆయన దగ్గర ఎన్మాల పోడంత టాలెంట్ కూడా ఉందండి, ఎంతో శాలరీ సంపాదించుకున్న కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. అయినప్పుడు కూడా దాన్ని అన్ని తీసేసుకొని దేవుని కోసం వచ్చి హనుమాన్ జంక్షన్లో సేవస్తుంది మా దైవజన్ మా కొన్న మా ఆత్మతండ్రి నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్న సేవకులందరికీ మా గురుగారు కొన్న నాన్నగారండి లాస్ట్ ప్రసంగం చెప్పారు. నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన జీవితం మారింది, బ్రతుకు మారింది. ఏమంటే సంపూర్ణంగా మారుమనసు అంటే ఏంటి తెలుసుకున్నాడు, పాపక్షమాపణ ఎలా కలిగిందో తెలుసుకున్నాడు. ఏమండి అలా తెలుసుకున్న తర్వాత దేవుడు పిలిచి ఏర్పరిచి అభిషేకించి ఈ స్థలానికి పుల్లూరు వెళ్ళమని పిడారా దేవుడు ఆయన చెప్తే మాత్రం ఈ స్థలానికి వచ్చి ఆయన సేవ చేస్తున్నారు. నిజంగా ఆయన దగ్గరికి వస్తే మారు మనసు అంటే ఏంటి, పాపక్షమాపణ ఏంటి, దేవుడు నిజంగా మాట్లాడతారు మనిషితో. ఈ సత్యవంతా తెలుసుకుంటారు. నిజమైన దేవుడు ఆయనే, మీరు గ్రహించండి. ఆయన దగ్గర రండి, ఎప్పుడు జరగని కార్యాలు కూడా జరుగుతాయి. కొన్ని సంవత్సరాలు సీనియర్టీ భక్తి చేసినా సరే, పిడారా ఎవరిని విమర్శించట్లేదని, కొన్ని సంవత్సరాలుగా సీనియర్గా అనేక ఫెలోషిప్కి వెళ్ళినా మంచిదే, కానీ నిజమైన ఈ దగ్గరికి రండి, ఖచ్చితంగా మీకు అనుకోవాల్సిన పిడారా ఏదైతే కార్యాలు జరగాలనుకున్నా ఆ కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. దేవుడి మాట అనుభవం ఏంటో మీరు తెలుసుకుంటారు. పాపం ఎలా విడిపించి పాపం నుంచి ఎలా విడుదల పొందుతారో తెలుసుకుంటారు. జరగని కార్యాలన్నీ మెరాకిల్స్ ఈయన దగ్గర జరుగుతాయండి. జోజే గారి దగ్గర రండి, సత్యాన్ని పరిశీలించండి, మేలు పొందండి. సాక్ష్యం చెప్పిన దైవజనుడు జోజే గారికి ప్రభు నామమున నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ దాసుని ప్రేరేపించి ఈ యొక్క గ్రామాన్ని, పుల్లూరు గ్రామ ప్రజలను ప్రేమించి చక్కని సువార్త సభను ఏర్పాటు చేసినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పరిసర ప్రాంత ప్రజలు నీ వర్తమానాలు విన్నారు, ఈ వాక్యాన్ని గ్రహించారు. విత్తమైన వాక్యం మీద వృధాగా పోకుండా ప్రతి హృదయంలో 60 30 100 ఫలింపచేయండి. దూర శ్రవణ యంత్రం ద్వారా వాక్యాన్ని శ్రోతలందరినీ తాకండి.
వారి జీవితాల్లో మారు మనసు రక్షణ పొంది నీ దగ్గర అవడానికి సహాయం చేయి. మీ దాసునైనటువంటి నాయన తమ్ముడైనటువంటి జోజిని అమ్మాయిని మీరు దీవించి, ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు దీవించండి. ఫలభరితంగా వారి సేవ ఉండటానికి సహాయం చేయండి. అనేక ఆత్మల ఆత్మీయ తల్లిదండ్రులుగా ఆశీర్వదించండి. అనేక ఆత్మలు మీరు ఆకర్షించండి తండ్రి. వారిని ఆకర్షిస్తేనే కానీ వారి యొద్దకు ఎవరు రారని మీ లేఖనం సెలవిస్తూ ఉంది. మీ దాసులు పడుతున్న ప్రయాసం మీరు ఆలకించి అనేక మందిని ఆకర్షించి ఉత్తర దిక్కు, తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, పడమటి దిక్కు ఆజ్ఞాపించి అనేక ఆత్మలు వచ్చి మారుమనసు పొంది నీ దగ్గర అవడానికి సంఘాన్ని ఫలభరితంగా ఆశీర్వదించి దీవించి ఫలింపు చేయమని అడుగుతున్నాను ప్రభువా. దాసుని నా ఆత్మ తండ్రిని బట్టి, తల్లిదండ్రులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నా సహోదరులను బట్టి వందనాలు అయినా చేరి వచ్చినటువంటి మాకు సహకరించినటువంటి సౌండ్ వారిని బట్టి, ఆర్కెస్ట్రా వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూర్చున్న దైవజన బృందాన్ని అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. గ్రామస్తులను బట్టి వందనాలు అయినా మారుమనసు పొందిన వారు పడిపోకుండా పొందిన వారు పొందినట్టుగా మీరు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా చేసి ఇక్కడ జరుగుతున్న సేవకుల సదస్సు చేప్రదంగా నీ మహిమకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని మీ దాసుని పెట్టిన ప్రార్థన పెట్టి ఖర్చు చేసిన మీ దాసులకు నూరెట్లు ప్రతిఫలం దీవిన ఆశీర్వాదం అనుగ్రహిస్తామని ప్రతి దాసుని బలపరిచి స్థిరపరచుకునే భక్తిలో మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన మహిమగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా పరలోకపు తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఒక్కరోజు కూడిక జయకరంగా జరిగించారు. స్తుతులు, స్తోత్రములు, వందనాలు ప్రభా. కుమారులు తండ్రి జోజిని ఆయన జ్ఞాపకం చేసుకొని తన భార్య బిడ్డలు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయ ప్రభా. ఎంతగానో మీటింగ్ నిర్వహించారు. ఈ యొక్క మీటింగ్ని బట్టి ప్రభు ఎవరైతే చిన్న పరిచయం చేశారో నాయన, టేబుల్ చేసిన వారిని దీవించి ఆశీర్వదించండి. టెంట్లు వేసిన వారిని దీవించి ఆశీర్వదించండి. మైక్ సిస్టమ్ వారిని, సౌండ్ సిస్టమ్ వారు, అలాగే తండ్రి ఇన్స్ట్రుమెంట్ని దీవించి ఆశీర్వదించండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నా ప్రభా, ఈ స్థలం ఇచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ పరిసర ప్రాంత ప్రజలు అనేకులు ప్రభు విని మేలు పొందడానికి కృప చూపించి సహాయం చేయ ప్రభా. వంటలోని వారిని దీవించి ఆశీర్వదించండి. టేబుల్ పరిచిన వారిని, పరదాలు పరిచిన వారిని, అన్ని ప్రభా, నీళ్లు తెచ్చిన వారిని, నీళ్లు పోసిన వారిని, రమ్ములు కడిగిన, అంట్లు కడిగిన, వంటలోని వారిని, కూరగాయలు కోసిన వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన. ఈ మీటింగ్ కొరకు ఎవరైతే నాయన ఆర్థికంగా సహాయం చేశారో వాళ్ళందరూ దీవించి బలపరచండి. అలాగే పాటలు పాడిన వారిని, నాయన వాక్యాలు చదివిన వారిని, వాక్యాలు చెప్పిన వారిని దీవించి ఆశీర్వదించి జరుగుతున్న కార్యక్రమం అంతట్లో తోడుకుని మీ దాసుని, దాసురాల్ని ఈ పరిసర ప్రాంతాల బలంగా వాడుకొని అవసరతలు తీర్చి ఏ సమయానికి ఏది కావాలో అందజేయ ప్రభా. మీరు పిలవండి, మీరు ఆకర్షించండి. మీరు పిలిస్తే అనేకులు రక్షణ పొందుతారు ప్రభా. మీరు పిలవని ఆకర్షించి సహాయం చేయ ప్రభా. దీవించి బలపరిచి అధ్యక్షుడు చేసిన బిడ్డను కూడా దీవించి తన కుటుంబాన్ని బలపరిచి ఆదరించి అంతవరకు పెట్టుకోమని మహిమా ఘనత ప్రభావాలు పొంది ఈ స్థలానికి రాకుండా దూర ప్రాంతాల నుంచి వాక్యం ఎవరైతే వింటున్నారో ఈ గ్రామస్తుల్ని, గ్రామంలో ఉన్న పెద్దలు వీళ్ళందరినీ కూడా ప్రభు నాయన మీ అందు విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీరే పొంది కనికరించి కాపాడి మీ దాసుని అత్యధికంగా అవసరాలు తీర్చి సహాయం చేయమని ఇప్పుడు మా ప్రభువును మా రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానగిన ఆహారం నేడు దయచేయం. వాళ్ళ అపరాధములు చేయవానికి క్షమించే ప్రకారం అపరాధములు క్షమించు. శోధనలో తేక దుష్టును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము ఎల్లవేళ మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, రాలేని వారికి, కుటుంబాలకు, దూర ప్రాంతాల నుంచి వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది కిరణంత నాశనం, ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం.